ప్రకాశం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర రాజధాని అమరావతి అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో భారీ స్థాయిలో రాజధాని నిర్మాణం సాధ్యమేనా అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో అప్పులు చేసి కొందరికి లాభాలు చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబుకు వైసీపీని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేదని అంబటి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చినప్పటి నుంచి వివిధ రకాలుగా ట్రోల్ చేశారని అన్నారు. అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నామని అంబటి రాంబాబు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకురావాలనే పట్టుదలతో పనిచేయాలనేటువంటి స్పృహతో వారు కనిపించారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఒకటి, రాజకీయ పార్టీ మీద, ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయంగా ఎదుర్కోవాలనేటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎలా ఎదుర్కోవాలి అంటే వ్యక్తిత్వ హననం చేయటం, పోలీసుల చేత ఫాల్స్ కేసులు పెట్టడం, భయపెట్టడం, లేదు ఆయనకున్నటువంటి మీడియా శక్తితో కళ్ళబొల్లి మాటలు చెప్పి దుష్ప్రచారం చేయటం. ఉదాహరణకి మావిగన్ అనే ఒక ప్రపోజల్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన దగ్గర నుంచి ఎన్ని రకాలుగా అది పెద్ద భూతపదమైనట్టు, మావిగన్ అనేది అది అసలు అసాధ్యమైనట్టు రకరకాలుగా ట్రోల్ చేశారు. రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి ఛానల్స్ చెప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. లైక్ లడ్డు, తిరుపతి ప్రసాదంలో కొవ్వు గెలిచిందని, పంది కొవ్వు గెలిచిందని, చేప నూనె గెలిచిందని, ఏ విధంగా అయితే టీవీ ఛానల్స్లోనూ ఆయనకున్న మీడియా శక్తితోనూ ప్రచారం చేసి దామును సతికిలు పడ్డాడో ఆ రకంగా ఇది కూడా మొదలెట్టాడు. ఇది కూడా అదే పరిస్థితి జరుగుతూ ఉంది. మావిగన్ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రపోజల్. అయితే ఏమంటే అద్భుతమైన ప్రపోజల్ మీరుండగానే ఎందుకు పెట్టలేదు అని అడిగేవాళ్ళు ఉంటారు, సహజం. మేము ఉన్నప్పుడు 3 రాజుల ప్రపోజల్ పెట్టాం. దాన్ని ఇడిదిప్పి చాలా మేనేజ్ చేసి అది కాకుండా చేశారు. ఓకే, అది ఎప్పటికైద్దండి నాకు తెలియగలుగుతాను. అమరావతి ఎంతకైద్ది? అమరావతి ఎప్పటికైద్ది? అమరావతి అసలు నేను అది తెలియక అడుగుతా, విఘ్నులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా, తెలుసుకోండి. రాజధానిని నిర్మించవలసినటువంటి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉందా? 12 సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక మహా అద్భుతమైన పట్టణాన్ని నిర్మించి దాన్ని రాజధానిగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందా? మనకు పట్టణాలు లేవా? హైదరాబాద్ ఎవడన్నా నిర్మించాడా? బెంగళూరు ఎవడన్నా నిర్మించాడా? చెన్నై ఎవడన్నా నిర్మించాడా? అక్కడ ఉన్న పట్టణాలు, ఆ పట్టణాలు సెలెక్ట్ చేసుకున్నాం, అవి ద్విగుణీకృతంగా పెరిగిపోయాయి. ఇవాళైనా చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానం ఉంటే